అతుకుల బట్టలు వేసుకుని శారదా అనామికలు హరీష్ భవ్యలతో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు. అమ్మా, నేను అన్నయ్య అలా వెళ్ళి ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారేమో చూసొస్తామమ్మా. ఆకలికి తట్టుకోలేకపోతున్నాము. అవునమ్మా, నేను చెల్లి వెళ్ళి అన్నదానం గురించి తెలుసుకొని వస్తాం. వద్దు పిల్లలు, ఎక్కడెక్కడో తిరుగుతూ మీరు తప్పిపోతారు, దాన్ని మర్చిపోతారు. లేదమ్మా, మేము మర్చిపోము. ఎలా వెళ్తున్నామో గుర్తుపెట్టుకుని తిరిగి అలాగే వస్తాము. ఎక్కడైనా అన్నదానం చేస్తుంటే నేను చెల్లి తినేసి మీకు కూడా తీసుకొస్తాం. ఏమంటారు అత్తయ్య? వెళ్ళండి పిల్లలు, కానీ తెలివిగా ఉండండి. వెళ్తున్న దారిని మీరు గుర్తు పెట్టుకొని వెళ్ళండి. ఎక్కడెక్కడ తిరిగినా సరే మళ్ళీ ఎక్కడికే రావాలి, అది మాత్రం మర్చిపోబాకండి. అలాగే నానమ్మ, నువ్వు అమ్మ ఇక్కడే ఉండండి. మీరిద్దరూ లేకుండా వెళ్తే మాకు కష్టం అవుతుంది. మళ్ళీ మేము మిమ్మల్ని ఎక్కడని వెతుకుతాం? మేము ఎక్కడికి వెళ్దాం మనవడా, ఎక్కడ ఈ చెట్టు దగ్గరే ఉంటాము. నువ్వు భవ్య మాత్రం జాగ్రత్తగా వెళ్ళి చూసి రండి. అలాగే నానమ్మ. బాబు హరీషు, చెల్లి చేతిని మాత్రం గట్టిగా పట్టుకో, వదిలిపెట్టద్దు. లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లి చేతిని వదిలిపెట్టను. ఎలా ఇద్దరం వెళ్తున్నామో అలాగే ఇద్దరం కలిసి వస్తాము. సరే బాబు, జాగ్రత్తగా తెలివిగా వెళ్ళండి అని అనామిక చెప్పగానే హరీషు భవ్యం తీసుకుని ఆ చెట్టు దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు అనామిక తన అత్తగారు శారదని ఇలా అడుగుతుంది. అత్తయ్య, ఇలా ఎంతకాలం ఒక ఇల్లు కూడా లేకుండా ఈ చెట్టు కిందనుంటాము? నాకు మాత్రం ఏం తెలుసుకోవాలా? అసలే లోక జ్ఞానం లేని దాన్ని. మీ మామయ్య ఎట్ట చెప్తే అట్ట వింటాం తప్ప నాకేం తెలుసు చెప్పు. అలా అంటే ఎలాగత్తయ్య? గత వారం మన బతుకులు ఎలా ఉండేవి, ఈ వారం ఎలా ఉన్నాయి? తేడా మీకేం తెలియడం లేదా అత్తయ్య? తెలుస్తుంది కోళ్ళ, కానీ ఏం చేయని చెప్పు. మీ మామయ్యనేమో గట్టిగా అడగలేకపోతున్నాను. ఆయన లేనప్పుడు గట్టిగా అడగాలని అనుకుంటున్నాను. ఆయన్ని, ఆయన అవతారాన్ని చూడగానే నా నోట్లో నుంచి మాట కూడా బయటికి రాదు, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. దాంతో అడగాలన్న మాటల్ని మింగేసి ఆకలిని తీర్చుకుంటున్నాను. మావిని అడగలేకపోతే ఏమైంది? మీ అబ్బాయినైనా అడగచ్చు కదా. మిమ్మల్ని మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది కదా. నేను కొడుకుని అడిగితే పరిస్థితి చూస్తూ కూడా ఎట్టా అడుగుతున్నావమ్మా అని తిరిగి నన్ను అడుగుతాడు కోడలా. అందుకే నేనేమి మాట్లాడను. మీ మామయ్యని గాని నా కొడుకుని గాని నేనేం అడగలేను కోళ్ళ. అసలు వాళ్ళకేం చెప్పలేను. సర్లేండి అత్తయ్య, ఆయన మామయ్య గారు రాగానే నేనే గట్టిగా అడుగుతాను. కోళ్ళ, నువ్వు ఏమైనా అడగాలనుకుంటే కొడుకుని అడుగు. మీ మామయ్యని మాత్రం అడగబాక. ఆయన చిన్నబుచ్చుకుంటాడు, బాధపడిపోతాడు. అది నేను చూడలేనా నామిక? ఆ మాత్రం నాకు తెలీదా అత్తయ్య? నేను మావిని అడిగేంత సాహసం చేయను. నాకంత పెద్దరికము లేదు, అసలు రాదు కూడా అని మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు రోడ్డు వెంట దిక్కులు చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అన్నయ్య, ఏ దిక్కు చూసినా ఎక్కడా అన్నదానం చేస్తున్నట్టు అనిపించడం లేదు, ఎక్కడా కనబడట్లేదు. అవును చెల్లి, మన అమ్మ వాళ్ళని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాము. ఎక్కడా అన్నదానం చేయడం లేదు. అసలు చేస్తారేమోనన్న ఆనవాళ్ళు కూడా ఎక్కడా లేవు. అన్నయ్య, నాకు ఇక నడిచే ఓపిక లేదు. తిరిగి అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇంకొంత దూరం వెళ్ళి చూద్దాం చెల్లి. ఇంకెక్కడైనా అన్నదానం చేస్తున్నారేమో చూసొద్దాం. నేను నడవలేనన్నయ్య, నా వల్ల కాదు. ఇంకెంత దూరం వెళ్ళినా అన్నదానం చేసేవాళ్ళు చేసే చోటు కూడా కనిపించదు. ఎందుకు వచ్చిన రిస్క్ అన్నయ్య. మనం నడవలేక ఇక్కడే ఉంటే అక్కడ అమ్మ నానమ్మ కంగారు పడిపోతారు. మనం వెళ్ళిపోదాం పదా అన్నయ్య అని భవ్య చెప్పగానే హరీష్కి కూడా అది నిజమే అనిపించింది. చెల్లెలి మాట కాదనలేక వచ్చిన చోటు నుంచి తిరిగి అనామిక శారదలు ఉంటున్న చెట్టు వైపు నడుస్తూ ఉంటారు. అప్పుడే అతుకుల బట్టల్లో ప్రసాదు రమేష్లు చెట్టు దగ్గరికి వస్తారు. వాళ్ల నిరాశ ముఖాలని చూడగానే అత్తాకోడళ్ళకి ఈరోజు కూడా వాళ్ళకి పని దొరకలేదని, వీధి కుళాయి నీళ్లతో కడుపు నింపుకోవాలని అర్థమవుతుంది. అయినా సరే అనామిక ఆశతో ఇలా అడుగుతుంది. ఏమండి, ఎక్కడైనా మీకు పని దొరికిందా? లేదనామిక, ఎక్కడా దొరకలేదు. పని చేస్తామని ఎంత బ్రతిమిలాడుకుంటున్నా సరే ఎవ్వరూ పనివ్వటం లేదు. ఇలా ఎన్నాళ్ళండి ఈ రోడ్డు మీద బ్రతుకులు? నమ్మి తప్పు చేశామనామిక, అందుకే మనకి శిక్ష. ఏం చేద్దాం కోళ్ళ, పని కోసం ఎక్కడికి వెళ్ళినా మన ముఖాల్ని చూసి
మీ ముఖాలను చూస్తుంటే ఒకప్పుడు బాగా బతికిన మనుషులాగా ఉన్నారు. మీరు మా దగ్గర ఏం పని చేస్తారు? వెళ్ళి రండని మర్యాదపూర్వకంగానే చెప్తున్నారు తల్లి అని ప్రసాద్ చెప్పగానే అనామిక మరో మాట మాట్లాడలేకపోయింది. శారదా, పిల్లలెక్కడా? ఆకలికి తట్టుకోలేక ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారేమోనని చూసొస్తామని వెళ్ళారండి. జాగ్రత్తగా తిరిగి వస్తారుగా అని అంటూ ఉండగా హరీషు, భవ్యలు వీళ్ళున్న చెట్టు దగ్గరికే వస్తారు. ఇక చీకటి పడింది. ఎటు వెళ్లాలో తెలియక ఆ చెట్టు దగ్గరే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలో ఒక ఇంటి బయట మెరుస్తున్న చెట్టు కనిపించింది. ధైర్యం చేసి అందరూ ఆ చెట్టు దగ్గరికొచ్చారు. ఆ చెట్టు మరేదో కాదు, టమాటా చెట్టు. ఆ చెట్టుకి ఒకే ఒక పెద్ద టమాటా ఉంది. యావండి, ఇది టమాటా చెట్లాగుంది, కానీ ఇంత పెద్ద టమాటాని మాత్రం ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. అవును శారదా, పెద్ద టమాటానే. చూడ్డానికి బావుంది. కాల్చుకుని తింటే మనందరికీ సరిపోతుంది. శారదా, నువ్వు కాళ్ళు వెళ్ళి పొయ్యి రాళ్ళు పెట్టండి, కొడుకెళ్ళి కట్టెలు తీసుకొస్తాడు గాని అని చెప్పగానే అత్తాకోడళ్ళు చెరుకు దిక్కుకు వెళ్తారు. రమేష్ కూడా వెళ్తాడు. కొంత సమయంలోనే వాళ్ళున్న చెట్టు దగ్గర పొయ్యి రాళ్ళు పెడతారు. రమేష్ కట్టెలు తీసుకొస్తాడు. ప్రసాద్ ఆ పెద్ద టమాటాని జాగ్రత్తగా కోస్తాడు. ఇక పొయ్యి మీద సన్నటి బండని పెట్టి టమాటాని ముక్కలు చేసి కాలుస్తూ ఉంటారు. అందరూ ఆ పొయ్యి చుట్టూ కూర్చుని ఉంటారు. టమాటా ముక్కలు కాలిన తర్వాత అందరూ తినేస్తారు. చెట్టు కింద పడుకుంటారు. మరుసటి రోజున ఆ టమాటా చెట్టు మెరుస్తూ మళ్లీ కనిపిస్తుంది. ఆ చెట్టుకి పెద్ద టమాటా ఉంటుంది. ఆ టమాటాని కూడా ముక్కలు ముక్కలుగా కోసుకొని తింటారు వీళ్ళంతా. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి శారద ఇలా అంటుంది. యావండి, ఆ టమాటా చెట్టుకి రోజుకు పెద్ద టమాటా ఎట్టా వత్తదో ఈరోజు చూసేయాలి. ఏమంటారు? అవును మావయ్య, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుందాం తాతయ్య ప్లీజ్ అని అందరూ పట్టుబట్టడంతో ప్రసాద్ సరే అంటాడు. ఇక ఆ రోజు రాత్రి అందరూ చెట్టు చాటున దాక్కొని టమాటా చెట్టు వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక ముసలావిడ ఆత్మ ఆ చెట్టు దగ్గరికొచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ చెట్టు చాటున నిలబడింది చాలు, అందరూ ఇక్కడికి రండి అని ఆ ముసలావిడ చెప్పగానే శారద కుటుంబం భయపడుతూనే ఆ ఆత్మ దగ్గరికొస్తారు. ముసలావిడ ఆత్మని చూస్తారు, గుర్తుపడతారు. పెద్దావిడ, మీరా? టమాటాలమ్ముకుంటూ బాగానే జీవించేవాళ్ళు గదా మీరు. నా బ్రతుకుని పక్కన పెట్టండి బాబుగారు, మీరేంటి ఇలా అయ్యారు? మంచి బట్టలు, కారు, బంగ్లా ఏవైంది అని ముసలావిడ అడగగానే అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ప్రసాద్ మాత్రం బాధగా ఇలా చెప్తాడు. మంచితనం ముసుగులో నన్నొకరు మోసం చేశారు తల్లి, అందుకే మాకీ పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి సరేగాని నువ్వు బాగానే ఉన్నావుగా. ఆ రోజున ఒంట్లో బాగాలేక టమాటాలు అమ్ముతుంటే వద్దని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి చూపించి ఇంటి దగ్గర దిగిపెట్టానుగా. ఆ ఇల్లు ఇదే బాబుగారు అని ముసలావిడ చెప్పగానే ఆ ఇంటి బయట ఇంట్లోనూ లైట్లు వెలుగుతూ ఉంటాయి. అది మట్టి ఇల్లు. అంతా దుమ్ము ధూళితో చెత్తా చెదారంతో ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరూ లేరు కదా బాబు, అందుకే ఇల్లు ఇలా తయారైంది. ఇక నుంచి మీరు ఏ చెట్ల కింద ఉండవలసిన అవసరం లేదు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఇక్కడే ఉంటాం పెద్దావిడ. నీ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందంటే నీది మామూలు చావు కాదన్నమాట. అవును పెద్దయ్యా, నాది మామూలు చావు కాదు, యాక్సిడెంట్ చావు. చేసింది ఎవరో కాదు, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి అని చెప్పి ఒక ఫోటో చూపిస్తుంది. ఈడు చేసిన తప్పుకి తగిన శిక్ష పడేలా మేం చేస్తాం పెద్దావిడ. అయ్యా, నాకు జ్వరం వచ్చినప్పుడు చేసిన సహాయం తాలూకా కృతజ్ఞతని తీర్చుకునే అవకాశం నాకిప్పుడొచ్చింది. ఇక నుంచి ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటే నేను మీకు మాయ టమాటా చెట్టిస్తాను. టమాటా వ్యాపారం చేసుకుంటూ జీవించండి. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని చెప్పి ముసలావిడ ఆత్మ అక్కడి నుంచి మాయమవుతుంది. ఎవరండి ఆ పెద్దావిడ? శారదా, నేను కూరగాయల కోసం వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఈ పెద్దావిడ పరిచయం అయింది. చాలా మంచి ఆవిడ అని చెప్పి ఆ రోజు నుంచి శారద కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటూ
ముసలావిడ ఇచ్చిన మాయా టమాటా చెట్టు నుంచి వచ్చే టమాటాల్ని అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ ముసలావిడ్ని చంపిన సుధీర్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. ప్రసాద్ వాళ్ళని మోసం చేసి తన బిజినెస్లను లాక్కున్న సుదర్శన్ తెలివిగా బిజినెస్ చేయటం రాకపోవడంతో బాగా నష్టాల పాలవుతాడు. దాంతో ఒక రోజున ప్రసాద్ గురించి తెలుసుకొని అతని దగ్గరికి వస్తాడు సుదర్శన్. నన్ను మన్నించు, నీ బిజినెస్లని నీకు ఇచ్చేస్తాను. వద్దులే సుదర్శన్, నేనిప్పుడు టమాటా బిజినెస్ పెట్టుకున్నాను, ఇది చాలా బాగుంది, ఇక అది నీ ఇష్టం అని చెప్పి పంపిస్తాడు. ఇక ఆ రోజు నుంచి శారద కుటుంబానికి మంచి రోజులొచ్చాయి. సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హైవే రోడ్డు మీద ఒక మహర్షి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుడా, ఈ పూట అన్నదాత ఎవరో కాని వారి కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని అనుకుంటూ ఉండగా ఒకచోట మెరిసే అద్దాలతో అందంగా కట్టబడిన ఖరీదైన హోటల్ కనిపిస్తుంది. మహర్షి ఆ హోటల్ దగ్గరికి వచ్చాడు. డోరు దగ్గర నిలబడిన సెక్యూరిటీ గోవిందు వినయంగా మహర్షికి నమస్కారం పెట్టాడు. అంతా మంచే జరుగుతుంది, ఓం నమ శివాయ అని మహర్షి అనగానే గోవిందు అద్దాల తలుపు తెరుస్తాడు. మహర్షి లోపలికి వెళ్తాడు. లోపలంతా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడక్కడా తింటున్న వాళ్లతో సందడిగా కూడా ఉంటుంది. మహర్షి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. బాబూ, ఇక్కడ ఎవరు? బాగా ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెట్టండి. అన్నదాత సుఖీభవ అని దీవించి వెళ్ళిపోతాను అని ఆ మహర్షి అంటూ ఉండగా ఆ హోటల్ యజమాని అభినవ్ మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షిని చూడగానే ఎక్కడా లేని కోపం వచ్చింది అభినవ్కి. మహర్షి మాత్రం ఆ కోపాన్ని పట్టించుకోకుండా, బాబూ, బాగా ఆకలిగా ఉంది, తినటానికేమైనా పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు అభినవ్ కోపంగా సెక్యూరిటీ సెక్యూరిటీ అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపు విని గోవింద్ పరుగున అక్కడికి వెళ్తాడు. ఏంట్రా ఇది? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించటమేనా? సార్, వారు మహర్షుల వారు, మహిమలు శక్తులున్న గొప్పోళ్ళు, లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు సార్. అవునా? ఇప్పుడు బయటకు నెట్టే, ఆకలి విలువ కూడా తెలుసుకుంటాడు. మన్నించండి సార్, నేను నా డ్యూటీ నేను వదులుకుంటాను గాని ఆ మహర్షి గారిని మాత్రం బయటికి పంపలేను, బయటికి గెంటేలేను సార్ అని గోవింద్ సమాధానం చెప్పగానే అభినవ్కి కోపం మరింత ఎక్కువవుతుంది. దాంతో గోవింద్ చెంప మీద కొడతాడు. సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం ఆ మహర్షి గారిని బయటకు తీసుకెళ్లలేను. మీకు మీ డ్యూటీకి నమస్కారం పెడుతున్నాను, ఇక నుంచి నేను కనబను సార్ అని చెప్పి గోవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభినవ్కి తీవ్రమైన ఆవేశం వచ్చింది. ఆలస్యం చేయకుండా, ఇలా చూడండి, ఏసీతో చాలా ఖరీదుగా హోటల్ కట్టింది మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, గొప్ప వాళ్ళు వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరు వచ్చినా ఎలా వచ్చినా ఇక్కడికి ఏ విధంగా వచ్చినా అందరం పీల్చేది ఒకటే గాలి కదా బాబు. నువ్వు మనిషివి, నేను మనిషిని, మనలో మనకు ఈ తేడాలెందుకు చెప్పు? బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. కడుపు నిండా పెడితే కరుణతో దయతో దీవించి వెళ్ళిపోతాను. మంచిగా ఓపికతో చెప్తే నువ్వు వినవు కదా. పద, ముందుగా నువ్వు బయటికి పద. ఇలా కాదు, బయటికి పద. ఇలా అభినవ్ మహర్షి చేతిని పట్టుకుని గబగబా బయటకు లాక్కుంటూ వచ్చి గ్లాస్ డోర్ దగ్గర నిలబడి నెట్టేస్తాడు. మహర్షి కింద పడిపోతాడు. మళ్ళీ నాకీ చుట్టుపక్కల కనిపించకూడదు అని చెప్పి అభినవ్ లోపలికి వెళ్ళిపోతాడు. కింద పడిన మహర్షి పైకి లేచి, ఓం నమ శివాయ, హరహర శంభో శంకర అంటూ మహర్షి అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అదే హైవే మీద ఒకచోట ఐసు ముక్కలతో కట్టబడిన ఐస్ హోటల్లో అత్తాకోడళ్ళిద్దరూ దిగులుగా కరిగిపోతున్న ఐస్ బ్లాక్స్ ని చూస్తూ, అత్తయ్య, ఐస్ కరిగిపోతుంది. నా కనబడుతుంది కోళ్ళ, నేనేమి గుడ్డిదాన్ని కాదు, నాకేమీ కంటి చూపు మందగించలేదు. నువ్వు పదే పదే అత్తయ్య ఐస్ కరిగిపోతుందని చెప్పడానికి. అది కాదత్తయ్య, ఐస్ కరిగిపోకుండా ఏవైనా చిట్కాలుంటే చెప్పండి. అట్టాంటివి తెలుసుంటే ఎప్పుడో చెప్పేదాన్ని కదా కోళ్ళ. ఇప్పుడెలా అత్తయ్య ఈ ఐస్ హోటల్ని ఎలా కాపాడుకోవాలి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కోళ్ళ. రేకుల షెడ్డుతో వేసిన హోటల్లోకి అప్పుడప్పుడు ఒకరో ఇద్దరో తినడానికి వచ్చేవాళ్ళు. ఎండాకాలం కావడం వల్ల
మన రేకుల హోటల్ చల్లగా ఉండడం లేదు కాబట్టే ఎవరో రావడం లేదని చెప్పి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించి ఇట్టా ఐస్ హోటల్ కట్టించావు. ఇప్పుడు చూడు. మన్నించండి అత్తయ్య, ఐస్ హోటల్ కట్టాలని అనుకున్నప్పుడు ఐస్ ఇలా కరిగిపోతుందనే ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడెన్ని అనుకుంటే ఏమిటి ప్రయోజనం కాళ్ళ? ముందు ఆలోచన చేసుంటే బాగుండేది. రేకుల షెడ్డు హోటల్ మీద సంపాదించిన డబ్బు అట్టాగే ఉండేది. ఐస్ హోటల్ గురించి మీకు చెప్పినప్పుడు కనీసం మీరు కూడా ఐస్ ముక్కలు కరిగిపోతే ఎలా కూడాలనే ప్రశ్న కూడా వేయలేదు. అసలు ఇలాంటి అనుమానం మనలో ఎవరికీ కలగలేదు కదా అత్తయ్య. కోళ్ళ, నేను మాట చెప్పనా? చెప్పండి అత్తయ్య. ఈ ఐస్ హోటల్ మీద మనకొచ్చే సంపాదన కంటే ఖర్చు అవుతున్న డబ్బులే ఎక్కువ. అందుకే మనకి ఈ హోటల్ వద్దు, ఏమి వద్దు. ఐస్ కరిగిపోతున్న కొద్దీ కొత్త ఐస్ తీసుకురావాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతా ఉన్నాయి. అదీగాక ఐస్ ముక్కలు కరిగి హోటల్ మొత్తం నీళ్లతో నిండిపోతుంది. ఆ నీళ్ళన్నీ బయటికి చీపురుతో కొట్టలేక నాకు నడుము నొప్పి వస్తుంది కోళ్ళ. అందుకని మనకి ఈ ఐస్ హోటల్ వద్దు, ఏమి వద్దు. పూర్తిగా ఐస్ ముక్కలన్నీ కరిగిపోయిన తర్వాత ఎప్పట్లాగానే రేకుల్లోని హోటల్ పెట్టేసుకుందాం. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టుకుందాం. అట్ట వచ్చిన కొద్దో గొప్ప డబ్బులతో జీవిద్దాం కోళ్ళ అని శారద చెప్పగానే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు బాధపడతా కన్నీళ్లు పెట్టుకున్నా నా కాళ్ళు ముక్కినా ఇక నేను వినను. ఐస్ హోటల్ కలగానే ఉంటుందా అత్తయ్య? అంతే కోళ్ళ, ఐస్ కరిగిపోకుండా ఉండేలా ఏదైనా మాయ కానీ మంత్రం కానీ వెయ్యి. అప్పుడు ఐస్ ఖర్చు మొత్తం ఉండదు కాబట్టి నీ ఐస్ హోటల్ ఉంటది. అట్టంటి మాయలు మంత్రాలు వస్తే నేను ఇప్పటి వరకు ఎందుకు ఊరుకుంటాను అత్తయ్య? ఏదో ఒక మాయ చేసి ఏదో ఒక మంత్రం వేసి ఐస్ని కరిగిపోకుండా చేసేదాన్ని కదా. సారే కోళ్ళ, నువ్వింటికెళ్ళు. నేను ఐస్ అంతా పూర్తిగా కరిగిపోయే వరకు ఉంటాను. ఈలోగా ఎవరైనా తినడానికి వస్తే ఆ వండిని వంటలను వడ్డిచ్చేస్తాను. ఆ తర్వాత నేను కూడా వచ్చేస్తాలే అని అత్తగారు శారద చెప్పగానే కోడలు అనామిక ఏమీ మాట్లాడకుండా బాధగా ఐస్ హోటల్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. యాయ్ కోళ్ళ, స్కూటీ వేసుకెళ్ళవే. వద్దులే అత్తయ్య అని బాధగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఒకచోట దారిలో మహర్షి ఎదురుపడతాడు. ఒక్క నిమిషం ఆగు తల్లి అని చెప్పగానే అనామిక ఆ మహర్షి దగ్గర ఆగిపోతుంది. మహర్షిని చూసి, మహర్షి గారికి నమస్కారం. కార్యసిద్ధి ప్రాప్తిరస్తు అని చెప్పగానే అనామికకి సంతోషం కలిగింది. చెప్పండి స్వామి. ఇలా చూడు తల్లి, నాకు బాగా ఆకలిగా ఉంది. వీలైతే అన్నం పెట్టించమ్మా అని మహర్షి అడగగానే అనామికకి జాలేసింది. అయ్యో స్వామి, ఎంత మాట, పదండి అని చెప్పి మహర్షిని తీసుకుని తన ఐస్ హోటల్కి వచ్చింది. శారద చూసి, యావైంది కోళ్ళ? అత్తయ్య, ఈ స్వామి వారికి బాగా ఆకలిగా ఉందంట. తినడానికి అన్నం పెట్టించమని అడిగారు. అందుకే దగ్గరుండి మన ఐస్ హోటల్కి తీసుకొచ్చాను. మంచి పని చేశావే. స్వామి అన్నట్టు కూర్చోబెట్టు, నేనెళ్ళి అరటాకు అన్నమో కూర తీసుకొస్తాను అని చెప్పి శారద లోపలికి వెళ్తుంది. అనామిక స్వామిని నీళ్లు లేని ఒకచోట పీట వేసి కూర్చోబెడుతుంది. శారద అరిటాకు వేస్తుంది. అన్ని రకాల వంటకాలు వడ్డిస్తుంది. అనామిక స్వామీజీకి విసురుతూ ఉంటుంది. తింటా ఉండండి స్వామి, నేనెళ్ళి మీరు తాగడానికి నీళ్లు పట్టుకొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక విసురుతూ ఉంటుంది. ఎంతో ఇష్టంగా మహర్షి అత్తాకోడలు వడ్డించిన భోజనం తింటూ ఉంటాడు. శారద నీళ్లు తీసుకొచ్చి మహర్షి పక్కనే పెడుతుంది. అయ్యా స్వామిగారు, ఇకేమైనా తీసుకురమ్మంటారా? ఇంకేమీ వద్దు తల్లి అని చెప్పి మహర్షి కడుపు నిండా తింటాడు. అత్తాకోడలు సంతోషపడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగా భోజనం చేసిన మహర్షి ఆ ఐస్ హోటల్లో ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటాడు. మీ మాటలని బట్టి చూస్తుంటే మీరిద్దరూ అత్తాకోడళ్ళని అర్థమవుతుంది. కడుపు నిండా కమ్మని భోజనం పెట్టారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు మాత్రం బాధగా ఉన్నారు. ఆ బాధెందుకు? మీకొచ్చిన కష్టమేంటి? అలాంటిదేమీ లేదు స్వామి, మేమైతే బాగానే ఉన్నాం. చూడు తల్లి, నీ నాలుక పై పై మాటనే చెబుతుంది. నీ కళ్ళు మాత్రం బాధగా ఉన్నాయి. నువ్వెంత బాధగా ఉన్నావో నీ కళ్ళే చెప్తున్నాయి తల్లి. ఏమైంది అని మహర్షి అడగగానే ఇక అబద్ధం అంత మంచిది కాదని అత్తాకోడళ్ళకి అర్థమైంది. అప్పుడు అనామిక తను కట్టిన ఐస్ హోటల్ గురించి, కరిగిపోతున్న ఐస్ గురించి తమ బాధని చెప్పుకుంటుంది. అయితే ఇక నుంచి మీకా బాధ ఉండదు తల్లి అని చెప్పి కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ మహర్షి. ఓ క్షణం తర్వాత కళ్ళు తెరుస్తారు. అంతే, మహర్షి కళ్ళల్లో నుంచి ఓ వెలుగొచ్చి
ఐస్ హోటల్ మీద పడుతుంది. అంతే, ఆ ఐస్ గట్టి పడుతుంది, కరిగిపోకుండా ఉంటుంది. అది చూసి అత్తాకోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. కృతజ్ఞతగా అత్తాకోడళ్ళు ఆ మహర్షుల వారికి నమస్కారం పెడతారు. మహర్షి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు ఆ ఐస్ హోటల్నే చూసుకుంటూ ఆ హోటల్ మీద వస్తున్న సంపాదనతో ఎంతో ఆనందంగా కుటుంబంతో జీవిస్తూ ఉంటారు.